రైట్. ఇంకో కీలకమైన నాయకులు కేశినేని నాని. అంటే మీ వైఎస్ఆర్‌సీపీ సునామీలో గూడా ఎంపీగా ఆయన్ని ఇష్టపడేవాళ్ళు ఆయన్ని గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన కూడా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. సో, మొత్తం 7 సెగ్మెంట్లు కూడా గెలిపించుకుంటాను అని ఆయన పదే పదే చెప్తున్న క్రమంలో మీ గెలుపు అవకాశాలు ఇంకా మెరుగయ్యాయి ప్రతి ఒక్క అభ్యర్థిని చెప్తూ ఉన్నారు కదా! దాని గురించి ఏం చెప్తారు? అవతల చూస్తే 3 పార్టీలు కలిసొస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ ఏముండదా? బీజేపీ, జనసేన, టీడీపీ? సార్ ఒకటి సార్, ఈరోజు నేనైనా మా ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కేశినేని నాని గారైనా 3 పార్టీలు వచ్చినా మా నాయకుడు సింగిల్ నాయకత్వంలోనే మేము పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. అడిషనల్ అడ్వాంటేజ్ ఈరోజు మీరు అన్నట్టుగా కేశినేని నాని గారు. ఎందుకంటే పార్టీలు పక్కన పెడితే, రాజకీయంగా పక్కన పెడితే, రూరల్ ఏరియాస్లో కానివ్వండి లేకపోతే అర్బన్లో కానివ్వండి టాటా ట్రస్ట్ ఆయనకి రతన్ టాటా గారితో ఉన్న సంబంధాల ద్వారా అనేక మందికి వైద్యానికి సంబంధించి లేకపోతే ట్రాక్టర్స్ కానీ రైతులకు ఎక్కువ ట్రాక్టర్స్ కావాలి, ఆ పనులన్నీ చేశారు కాబట్టి ఈరోజు వ్యక్తిగతంగా ఆయన అంటే చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నమ్మించి మోసం చేసిన వ్యక్తుల్లో కూడా కేశినేని నాని గారు ఉన్నారు. ఈరోజు నిజంగా అంటే వాళ్ళ నీచ రాజకీయాల ఉదాహరణే కేశినేని నాని గారు. 2013లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణం. ఆ రోజు పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చి గ్రామాల్లోకి వెళ్తే కుర్చీ ఇచ్చేవాళ్ళు కాదు కూర్చోటానికి. ఆ రోజు నుంచి ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం ఆస్తులు పెట్టి కృష్ణా జిల్లా మొత్తం అంతా గారు ఖర్చు పెట్టి 14లో ఎంపీ అయిన తర్వాత పక్కన పెట్టేశారు. చంద్రబాబు సొంతంగా ఉన్నాళ్ళు, ఆ దేవినేని ఉమ, ఈ రామ్మోహన్ వీళ్ళందరూ మాట విని పక్కన పెట్టేశారు నాని గారిని. 2019లో అంత పెద్ద వేవ్లో గారు గెలిచారంటే కారణం ఆయన చేసిన వ్యక్తిగత ఇమేజ్. మళ్ళీ ఈరోజు 2019 అయిన తర్వాత ఫస్ట్ 2 సంవత్సరాలు నాని గారు చేయి వదల్లా. నాని గారు ఎలాగే కూర్చుంటే చంద్రబాబు ఒంగొంగి మాట్లాడిపోయేవారు, నానితో ఒంగొంగి మాట్లాడేవారు. ఇవన్నీ గమనిస్తున్నారు కదా. మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఏదో 100 కోట్లు 200 కోట్లు ఇస్తాను అంటే ఈరోజు నాని గారిని పక్కన పెట్టేశారు. సరే, ఇప్పుడు రాజకీయాల్లో పక్కన పెడతామంటే నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు లేకపోతే మాట్లాడరు అని చెప్పని. ఒకటే ఉదాహరణ సార్, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లు మార్చినప్పుడు పిలిచి ఈ కారణాల వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నీకు మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మంచి పొజిషన్లో పెడతాను, నువ్వు పార్టీ కోసం పనిచేయి, నీకు నేను ఉన్నాను, నా గుండెల్లో నువ్వు ఉంటావు అని చెప్పని మర్యాదగా అందరినీ పిలిచి మాట్లాడి ఒప్పించి పంపించారు. ఈరోజు 10 సంవత్సరాలు నీ పార్టీ కోసం కష్టపడి 10 సంవత్సరాలు ఆస్తులన్నీ తగలబెట్టుకుని నీ పార్టీ కోసం, నీ కొడుకు కోసం ఎవరో ఇంకొకరు 100 కోట్లు 150 కోట్లు తీసుకొచ్చారని చెప్పని చెప్పే దమ్ము లేక ఒక 4 వ్యక్తులను పంపించి నువ్వు పార్టీకి అక్కర్లేదు, నువ్వు పోటీ చేయమాక, నువ్వు ఇంకా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమాక అని చెప్పని అవమానించింది తెలుగుదేశం పార్టీ. ఎవరు పిలిచి మాట్లాడతారు, ఎవరు నాయకుల్ని కార్యకర్తలను గౌరవిస్తారు, ఎవరు పనిచేసే వాళ్ళని మోసం చేస్తారు? ఉదాహరణ ఇది కాదా?